హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్వాలిటీ థాట్. సో నేను మీ అంజీ, మాస్టర్ ట్రైనర్ అండ్ చీఫ్ ప్లేస్మెంట్ ఆఫీసర్. సో ఈరోజు నాతో పాటుగా అవినాష్ నాతో ఉన్నారు. అవినాష్ గాట్ ప్లేస్డ్ ఇన్ Sutisoft యాజ్ ఎ జావా డెవలపర్ with 2.85 lakhs per annum. So first of all, congratulations Avinash. Thank you, sir. So you got the job Yes, sir. as a Java developer Yes, sir. in Sutisoft company. Yes, sir. Okay. So how do you feel? Sir, I am so happy, sir, because after completing the graduation, all people ask what next. So for 1 year, I didn't know anything. I only learning my skills, improving my skills. Finally, I got placed in Sutisoft company. సో నీ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత 1 year గ్యాప్ వచ్చింది. 6 months only I was nothing doing, sir. ఓకే. 6 బట్ months. ఆ టైంలో నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవాలని నీ మైండ్లో దృఢంగా ఉంది. అవును సార్. 6 months తర్వాత నేను ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ క్వాలిటీ థాట్లో జాయిన్ అయ్యాను. ఓకే. 6 months తర్వాత ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఫైనల్గా నీ గోల్ రీచ్ అయ్యావు. ఎస్ సార్. సరే, ఒకసారి అసలు నీ సక్సెస్ జర్నీ చూద్దాం. ఓకే సార్. ఓకే. సో అవినాష్, అసలు మీ బేసిక్గా ఎక్కడి నుంచి వచ్చారు? సార్ బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ సిద్దిపేట్ సార్. సిద్దిపేట్. ఎస్ సార్. మై విలేజ్ నేమ్ ఇస్ మల్లుపల్లి, మండల్ మెరదొడ్డి అండ్ డిస్ట్రిక్ట్ సిద్దిపేట్. సిద్దిపేట్. ఎస్ సార్. సో ఒకసారి మీ సిద్దిపేట వాస్తవ్యులందరికీ మీరు సాఫ్ట్వేర్లో జాబ్ తెచ్చుకోవాలంటే అవినాష్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని క్వాలిటీ థాట్లో చేరండి. సో మీ ఏ సెక్టర్లో జాబ్ కావాలో ఈజీగా జాబ్ తెచ్చుకోండి. సో ఇప్పుడు మీ సిద్దిపేట వాస్తవ్యుడు సక్సెస్ రీచ్ అయ్యి సాఫ్ట్వేర్ కంపెనీలో ఆఫర్ తెచ్చుకున్నాడు. సో నీ గ్రాడ్యుయేషన్ గురించి చూద్దాం. ఓకే సార్. సో 10th ఎక్కడ కంప్లీట్ చేసావు? 10th మండల్లో సార్, మా మండల్లో మిల్దొడ్డి మండల్. స్కూల్ నేమ్ వాస్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్. I got CGPA of 9.2 in 10th. 9.2 10th. Yes. Okay. Then I completed my intermediate from Sri Gayatri College from Bachpalli, Hyderabad. I got marks of 956 in intermediate. Okay. And then my inter principal referred to a university which is called Manorashna University. It is based in Haryana, Faridabad. So I completed my graduation BTech CSC there with an aggregate of 7.7 CGPA. Okay. So BTech Haryana. Yes, sir. Which university? Manorashna University. Oh, okay. Super. సో ఇప్పుడు హర్యానాలో అంటే నీకు చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, అవును సార్. మీ బ్యాచ్మేట్స్ ఉంటారు కదా. అవును సార్. సో మీ బ్యాచ్మేట్స్లో అసలు ఎంతమంది సాఫ్ట్వేర్లోకి వెళ్ళారు? ఏమైనా ఐడియా ఉందా? మోస్ట్లీ అందరు వెళ్ళారు సార్. సో అందరూ వెళ్ళారు. అంటే మీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఏమైనా జరిగినాయా? జరిగినాయి సార్. జరిగినాయి కానీ అందులో నాకు స్కిల్స్ రాక. సో ఓకే. ఆ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మీకు రాలేదు? ఓకే. ఇప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్లో మీకు జాబ్ రాలేనప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? I was depressed, sir. So I take suggestion of my brother-in-law. He is also a software engineer. So he suggested me to training institute, which is Quality Thought. Okay. So I attended a demo in Quality Thought, which is held by NISR on full stack Java JYP program. After listening to the NISR lecture, I got interested. Okay. So, then you joined Java course. Yes, sir. సో ఫ్రెండ్స్, మీరు క్యాంపస్లో ప్లేస్మెంట్స్ రాలేదని ఫీల్ అవ్వద్దు. ఒకవేళ క్యాంపస్లో ప్లేస్ అయితే వెరీ గుడ్. ప్లేస్ అవ్వకపోతే అవినాష్ లాగా ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుని టెక్నికల్గా ఒక లాంగ్వేజ్లో మీ స్కిల్స్ పెంచుకొని ఆ తర్వాత కూడా మీరు జాబ్ తెచ్చుకోవచ్చు. సో చాలామందికి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో రాదండి. ఒకవేళ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో రానప్పుడు మాకు ఇంకా ఐటీ కెరీర్ రాదా, నెక్స్ట్ ఐటీ కెరీర్లో నెక్స్ట్ వెళ్ళాలంటే ఏం చేయాలి? సో అప్పుడు మీరు ఏం చేయాలంటే మీ స్కిల్స్ బేస్ చేసుకుని కెరీర్ గైడెన్స్ తీసుకుని, అంటే ఐటీలో ఏ కోర్సు సూటబుల్, లైక్ డెవలపర్స్, ఫుల్ స్టాక్ డెవలపర్స్ రోల్స్ ఉంటాయి, సో టెస్టింగ్ రోల్స్ ఉంటాయి, క్లౌడ్ అడ్మిన్ రోల్స్ ఉంటాయి, డెవాప్స్ రోల్స్ ఉంటాయి, సేల్స్ ఫోర్స్ అడ్మిన్ రోల్స్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. సో మనం ఏ రోల్కి సూట్ అవుతామో ఆ రోల్కి సంబంధించిన స్కిల్స్ నేర్చుకుని, సో దాని మీద ఇంటర్వ్యూ ఫేస్ చేసుకుని ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు. సో మన అవినాష్ క్యాంపస్లో జాబ్ తెచ్చుకోలేకపోయినా
సో వాళ్ళ బ్రదర్ ఇన్లా సజెస్ట్ చేయడంతో మన క్వాలిటీ థాట్లో జాయిన్ అయ్యాడు. క్వాలిటీ థాట్లో ఫుల్ స్టాక్ జావా కోర్స్ తీసుకున్నాడు. సో ఫైనల్గా ఈవెన్ ఈ 5 months జర్నీలో జాబ్ తెచ్చుకున్నాడు. వెరీ గుడ్ అవినాష్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు క్వాలిటీ థాట్లో జావా ఫుల్ స్టాక్ జాయిన్ అయినప్పుడు ఈ జావా ఫుల్ స్టాక్లో అసలు టెక్నికల్ టాపిక్స్ ఏం చెప్తారు? సార్ కోర్ జావాలో ఫస్ట్ సబ్ టాపిక్స్ ఉంటాయి. ఊప్స్, అరేస్, స్ట్రింగ్స్, మల్టీ థ్రెడింగ్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, కలెక్షన్స్, జావా 8 features, అండ్ అడ్వాన్స్ జావా. ఇన్ అడ్వాన్స్ జావా ద టాపిక్స్ ఆర్ JDBC, సర్వ్లెట్స్, JSP, and also they teach me frameworks, Spring Boot, and database SQL, Oracle SQL, and in front end they teach me HTML, CSS, and Bootstrap framework, JavaScript, and React.js. అండ్ క్లౌడ్ AWS sir, cloud. AWS క్లౌడ్ కూడా మీకు చెప్పారు. Yes sir. ఓకే. సో ఇప్పుడు టెక్నికల్ కంటెంట్ మొత్తం ఎవరు టీచ్ చేస్తారు మీకు? Trainer Niyaz sir. సో నియా సార్ ఎలా తీసుకునేవాళ్ళు క్లాసెస్? Sir, he has enormous knowledge in technical skills. He teaches with real world examples. It will make it easy to understand students. సో అంటే నీ సక్సెస్ జర్నీలో మెయిన్ టెక్నికల్ రోల్ నియాజ్ సార్కి. Yes sir. సో మరి ఇప్పుడు నియాజ్ సార్కి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? Special thanks to Niyaz sir that I got placed in Sutisoft company. Thank you so much sir. సో ఇప్పుడు టెక్నికల్తో పాటు యాజ్ పార్ట్ ఆఫ్ JYP ప్రోగ్రామ్ సో ఇంకా నీకేం టీచ్ చేశారు? Sir, soft skills and aptitude. ఓకే. సాఫ్ట్ స్కిల్స్, యాప్టిట్యూడ్. Yes sir. సో ఇక్కడ జాయిన్ అయ్యి 5 months అంటే 5th monthలో మీకు ఇంటర్వ్యూ ఛాన్స్ వచ్చింది. అవును సార్. సో ఈ ఇంటర్వ్యూ ఛాన్స్ సో ఏ ప్లేస్మెంట్ ఆఫీసర్ పంపించారు? ప్రసాద్ సార్. ప్రసాద్ సార్. ఎస్ సార్. మేము ఇంటర్వ్యూ పంపించే ముందు ఏమైనా టిప్స్ ఇచ్చారా? They told me how to answer the questions and how to go to the interview on time and dress attire, ఓకే, body language. అంటే బేసిక్స్ టిప్స్ అనేది ప్లేస్మెంట్ టీమ్ మీకు ప్రొవైడ్ చేశారు. Yes sir. వెరీ గుడ్. అసలు ఇంటర్వ్యూ ఎప్పుడు జరిగింది మీకు? The written test was conducted on July 13th. సో July 13th. Yes sir. July 13th ఫస్ట్ రౌండ్ రిటర్న్ టెస్ట్. Yes sir. సో రిటర్న్ టెస్ట్లో అసలు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు? Sir, they asked me around 5 coding questions and remaining are the theory questions on core Java and SQL, JDBC, Spring Boot, React.js, JavaScript. సో ఇంటర్వ్యూ ప్యాటర్న్లో రౌండ్ 1 రిటర్న్ టెస్ట్. అవును సార్. సో మొత్తం ఎన్ని రౌండ్స్ తీసుకున్నారు? 3 rounds సార్. సెకండ్ రౌండ్? సెకండ్ రౌండ్ టెక్నికల్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ సార్. ఓ, టెక్నికల్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ. ఎస్ సార్. They asked me in the technical all technical questions and they also asked me programs 3 to 4. అసలు టెక్నికల్గా జావాలో మెయిన్ ఏ కాన్సెప్ట్స్ మీద కవర్ చేశారు? Exception handling, oops, ఓకే, multi threading, collections, Java 8 features. ఓకే. సో ఫ్రేమ్వర్క్స్? Frameworks Spring Boot and they also focused on React.js also. React.js also. Yes sir. Spring Boot and React.js. Yes sir. ఓకే. సో టెక్నికల్ రౌండ్ ఫేస్ చేసిన తర్వాత నీకు ఎలా అనిపించింది? I know sir, I give interview constantly. So they told me after the interview you got selected for next round. Okay, immediately they told. Immediately they told me. Okay, very good. After one day they call me for CTO round. Next third round. CTO round. Yes sir. CTO అంటే Chief Technology Officer. ఓకే. So it was on Skype online mode. It was held on company premises only. The CTO is from US. US. Yes sir. Okay, US call. Yes sir. So you are in office. Yes sir. So they have taken Skype round. Yes sir. It was సో ఇప్పుడు US పర్సన్ ఇంటర్వ్యూ చేస్తానంటే అసలు నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? it was a good experience sir. Okay. To talk to an US based person. So you are able to understand? Yes sir. Yes sir. Okay. I am able to understand his version of English. Very good. Okay. Okay sir. So CTO round also done. Done sir. సో ఎండ్ ఆఫ్ ద CTO round how do you feel? అంటే నువ్వు కాన్ఫిడెంట్గా ఆన్సర్స్ ఇచ్చావా? సో సెలెక్ట్ అవుతాననే నమ్మకం వచ్చిందా? Yes sir. After the CTO round, directly HR told me that I got selected. Oh. And the offer letter will be released within 1 week. 1 week? Yes sir. So ఆఫర్ లెటర్ ఎప్పుడు రిలీజ్ చేశారు? within 1 week they released me offer letter. వచ్చిన డేట్ ఏమైనా గుర్తుందా? Maybe August 5th.
5th August. ఓకే. సో మీ జాయినింగ్ డేట్ August 13th, sir. On 13th. Tuesday. ఓకే. సో డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసేసారు. On joining day, I need to submit the documents. ఓకే. ఆన్ జాయినింగ్ డేట్ ఇట్ సెల్ఫ్ యూ హ్యావ్ టు సబ్మిట్ ఆల్ ద డాక్యుమెంట్స్. సో 13th విల్ బి జాయినింగ్ డేట్. Yes, sir. ఓకే. సో ప్యాకేజ్ The package was 2.85 LPA. 2.85. Yes, sir. సో మరి ఇప్పుడు మనకి చాలామంది కొంతమంది 4 lakhs వస్తుంది, 5 lakhs వస్తుంది, 6 lakhs వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు 2.85తో వచ్చింది కదా నీకు ఆఫర్, నీకు ఎలా అనిపించింది? 2.85 చాలా, నేను ఇంకా ఇంటర్వ్యూస్ ఫేస్ చేయాలా? మనీ అనేది ప్రాబ్లం కాదు సార్. జస్ట్ ఐ నీడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. ఐ నీడ్ ఏ ప్లాట్ఫామ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. ఇఫ్ ఐ గెయిన్ ఎక్స్పీరియన్స్ దెన్ మనీ విల్ ఆల్వేస్ కమ్. వెరీ గుడ్. సీ గైస్, అవినాష్ గాట్ ఆఫర్ విత్ 2.85. సి మీరు కూడా సో సాఫ్ట్వేర్ రంగంలో జాబ్ రావాలంటే డోంట్ థింక్ అబౌట్ ద ప్యాకేజ్. వెన్ ఎవర్ యూ గెట్ ద ఆపర్చునిటీ, వెదర్ 2 lakhs or 3 lakhs, ఫస్ట్ జాయిన్ ద కంపెనీ and prove yourself for at least 2 years. Then you can think about what are the company you want and how much package you want. Because in the software, all these are not permanent jobs. It's all are skilled based jobs. First, to prove yourself at least 2 years in any startup company. Do work hard and get all project experience. Then later you can change the company. Okay, so very good. 2.85. So now you wanted to prove yourself. Yes, sir. Then you will join and you will prove yourself in the company. Yes, sir. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు ఈ సక్సెస్ జర్నీలో మొత్తంలో ప్లేస్మెంట్ వైజ్ నీకు బాగా సపోర్ట్ చేసింది? ప్లేస్మెంట్ వైజ్ బాగా సపోర్ట్ చేసిందంటే ప్రసాద్ సార్. ప్రసాద్ సార్. Yes, sir. మరి ప్రసాద్ సార్కి ఒకసారి స్పెషల్ థ్యాంక్స్ టు ప్రసాద్ సార్ అండ్ ప్లేస్మెంట్ టీమ్ హూ సపోర్టెడ్ మీ టు గెట్ ప్లేస్డ్ ఇన్ ద సుటిసాఫ్ట్ కంపెనీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ సక్సెస్ జర్నీలో సో టెక్నికల్గా నియాజ్ సార్, సో ప్లేస్మెంట్ వైజ్ ప్రసాద్ సార్, అండ్ ఫైనల్గా క్వాలిటీ థాట్స్ బాగా సపోర్ట్ చేసింది. ఎస్ సార్. సో నీ సైడ్ నుంచి స్పెషల్ థ్యాంక్స్ టు ట్రైనర్ నియాజ్ సార్, ప్రసాద్ సార్, ప్లేస్మెంట్ టీమ్ అండ్ క్వాలిటీ థాట్ మేనేజ్మెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ అండర్స్టాండ్ అబౌట్ సాఫ్ట్వేర్ ఫీల్డ్ అండ్ గెటింగ్ మీ జాబ్ ఇన్ సుటిసాఫ్ట్ కంపెనీ. ఓకే, గుడ్. సో ఇప్పుడు నీ పర్సనల్గా ఈ సక్సెస్ జర్నీలో సో నీకు మధ్యలో ఎవరైనా మోటివేట్ చేసినా, నీకు అసలు సాఫ్ట్వేర్కి వెళ్ళాలని అసలు ఎవరు చెప్పారు, ఎవరు మోటివేట్ చేశారు, అసలు ఈ డ్రీమ్ సాఫ్ట్వేర్ అనేది ఎవరి ద్వారా వచ్చింది? ఐఎమ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ లర్నింగ్ న్యూ థింగ్స్. సో ఐ వాస్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు గో ఇన్ సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఓన్లీ. బట్ మోస్ట్లీ మై పేరెంట్స్ సపోర్టెడ్ మీ. మై డాడ్ వాస్ mostly supported me to go into that field. ఓకే, అసలు ఈ స్థాయికి రావడానికి కారణం బికాస్ ఆఫ్ పేరెంట్స్. ఎస్ సార్. సో ఇప్పుడు నీ జాబ్ వచ్చిన తర్వాత సో మీ పేరెంట్స్ ఏం చెప్పాలనుకుంటున్నావు? బికాస్ దే హ్యావ్ గివెన్ ఎక్సలెంట్ సపోర్ట్ యూ, రైట్? విత్ దేర్ సపోర్ట్ ఓన్లీ యూ కేమ్ టు దిస్ ఆర్గనైజేషన్ అండ్ యూ పెయిడ్ ద ఫీ అండ్ యూ లెర్న్ ఆల్ ద థింగ్స్ అండ్ ఫైనల్లీ యూ గాట్ ఆపర్చునిటీ. ఎస్ సార్. సో ఇప్పుడు మీ పేరెంట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నావు? మీ మమ్మీ పేరు, మీ డాడీ పేరు? మై మదర్ నేమ్ ఈస్ మంజులా, మై ఫాదర్ నేమ్ ఈస్ మలేశం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ హూ ఐ ఆమ్ టుడే. స్పెషally thank you when you motivated me when I am at my low level. Thank you so much. ఓకే, మంజులా అండ్ మల్లేశం గారు, సో మీ అబ్బాయి ఈరోజు క్వాలిటీ థాట్లో జావా కోర్స్ నేర్చుకుని అతని డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకున్నాడు. సో దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ సపోర్ట్. యూ పీపుల్ సపోర్టెడ్ ఎ లాట్ ఈవెన్ ఫ్రమ్ క్వాలిటీ థాట్ మేనేజ్మెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ టు అవినాష్. సో అవినాష్, ఇప్పుడు నువ్వు సుటిసాఫ్ట్లో జాయిన్ అయిన తర్వాత నీ ఫస్ట్ శాలరీతో ఏం చేయాలనుకుంటున్నావు? మా మదర్కి ఇస్తా సార్. శాలరీ మీ మదర్కి ఇస్తావు, మరి మీ డాడీకి, మీ పేరెంట్స్కి ఇస్తావు? అంతే సార్. అంటే ఇద్దరు సమానమే సార్. ఓకే, నీ శాలరీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తావు? అంతే సార్. ఫస్ట్ శాలరీ ఇస్తావా లేదా సెకండ్ థర్డ్ మంత్ నుంచి శాలరీ ఇస్తావా? అదంతా నువ్వు తీసుకుంటావా? ప్రతి శాలరీ వాళ్ళకే వెళ్తుంది సార్. ప్రతిసారి వాళ్ళకి వస్తుంది. అది ఇది మీ వీడియో మీ పేరెంట్స్ వింటారు. ఓకే సార్. సో ఎప్పుడైనా ఫ్యూచర్లో నువ్వు శాలరీ మీ పేరెంట్స్కి వేయకపోతే ఈ వీడియో అమ్మడే నీకు చూపిస్తారు. ఓకే సార్. ఓకే, సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అవినాష్. సో యువర్ డ్రీమ్ ఈజ్ ఫుల్ఫిల్డ్. ఫైనలీ యూ గాట్ ఆపర్చునిటీ.
సో ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ఆల్ దీస్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఒకసారి మీ సిద్దిపేట వాస్తవ్యులందరికీ నీ సైడ్ నుంచి ఒకవేళ సాఫ్ట్వేర్ రంగంలో రావాలనుకుంటే వాళ్ళందరికీ నీ సజెషన్. If you want to become a software engineer, please come to Quality Thought and watch a demo, then join in the Quality Thought. ఓకే ఫ్రెండ్స్, మీ సిద్దిపేట వాస్తవ్యుడు, తెలంగాణ వాస్తవ్యుడు సాఫ్ట్వేర్ రంగంలో జాబు సాధించాడు. ఈవెన్ క్యాంపస్ ప్లేస్మెంట్ రాకపోయినా నేను ఎలా అయినా జాబు సాధించాలనే పట్టుదలతో వాళ్ళ బ్రదర్ ఇన్ లా రిఫర్ చేయడంలో క్వాలిటీ థాట్లో కోర్స్ నేర్చుకొని సో 5 months అంటే 5th monthలో ఫస్ట్ ఇంటర్వ్యూలోనే జాబ్ తెచ్చుకున్నాడు. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా జాబు తెచ్చుకోవాలంటే పట్టుదలతో కష్టపడి మనకు కావాల్సిన స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే సో డెఫినెట్గా మనకు కావాల్సిన రంగంలో జాబ్ తెచ్చుకుంటాం. సో ఫైనల్లీ మా సజెషన్ ఏంటంటే రైట్ టైంలో రైట్ కోర్స్ని రైట్ ప్లాట్ఫామ్లో నేర్చుకోండి. సో మీ ఫ్యూచర్ రైట్ డైరెక్షన్లో వెళ్తుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. Thank you, sir. ఓకే.